గైస్ నా మూతి చూపించుకోలేకపోతానా. ఏ మూతి పెట్టుకొని మీకు నా మూతి చూపించాలో. అయ్యో డైలీ 3 వీడియోలు చేస్తానన్నానే, ఆ వీడియో ఈ వీడియో అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నానే, ఏమీ చేయట్లేదే. ఓ మై గాడ్. మీరేమని అనుకోవచ్చు, బేసికలీ నాకు మూతే పట్టేసిందో ఏమో తెలీదు, రోజంతా నిద్రపోతానే ఉన్నాను. ఎందుకంటే అంటే నాకు పాస్ట్ 2-3 వీక్స్గా అసలు నిద్ర లేదు. అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ మై మెన్స్ట్రల్ సైకిల్. నాకు కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్, అబ్బో మూడ్ స్వింగ్స్, చాలా ప్రాబ్లమ్స్. బీయింగ్ అ ఉమెన్ ఈజ్ నాట్ సో ఈజీ. సో అందుకని నేను చేయలేకపోతున్నాను. ఇప్పటికీ లైవ్ చూస్తూ ఉన్నాను, పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాను, కానీ కూర్చునే దానికి నడుము నొప్పి ఇరిగిపోతూ ఉండింది. నిన్న కూడా మా ఫ్రెండ్ది ఒక ఓపెనింగ్ ఉండింది, కిచెన్ ఓపెనింగ్. సరే నామినేషన్స్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్, నామినేషన్స్ ఎపిసోడ్ చేసేసిన తర్వాత పోదామనేసి అనుకున్నా. మా ఫ్రెండ్ చాలా ఫీల్ అయిపోయాడు, నా ఓపెనింగ్కి నువ్వు రావా అని చెప్పేసి. ఇంకా సర్లే ఇంకా పోయినట్టే ఈరోజు రివ్యూ అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే నేను అట్లా ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తుంటాను అనమాట నా జీవితంలో. అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో హియా కిచెన్ అని చెప్పేసి ఇట్స్ క్రోనో జైల్ థీమ్ ఉండే ఒక మండి, అది మాదాపూర్లో ఉంటుంది, మీరు కూడా పోయి చూడండి. సో ఐఎమ్ సో సారీ. రేపటి నుంచి ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ మోర్ అండ్ మోర్ వీడియోస్. నాకు తెలుసు మీకు నన్ను చూడాలని కొత్తగా ఉంటుంది అని చెప్పేసి, కానీ నేనే చేయలేకపోతాను అని చెప్పేసి ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. మై మామ్ ఈజ్ నాట్ అట్ ఆల్ వెల్. మై మామ్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ తిరుపతిలో. బట్ అక్కడికి పోవడానికి కూడా నాకు ఈరోజు కుదరలేదు. బికాజ్ సర్లే నేను నెక్స్ట్ నాకేంటి తెలుసా, ఇంకా కరెక్ట్గా 20 రోజులు ఉంది, కాన్సన్ట్రేట్ చేద్దాము అనుకునే టయానికి ఏదో ఒకటి అయిపోతుంది అనమాట నా జీవితంలో. సో ఏం చేయాలి అర్థం కాలేదు. సరే ఈ రోజున కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటే మా మమ్మీ బాగాలేదు. సో అది ఏంటో ఇంకా అది అయిపోయిందిలే. సో ప్లీజ్ ప్రే ఫర్ మై మామ్స్ హెల్త్. ఓకే, ఈ వీడియోలో నేను ప్రోమోలో జరిగిన విషయాలు, నిన్న నామినేషన్స్, దానంత తుప్పాస్ నామినేషన్స్ ఈ సీజన్లోనే లేదు. ఒక్కలో నామినేషన్స్ స్వామి, అసలు ఏమన్నా నామినేషన్స్, దాంట్లో మాట్లాడుకునే పాయింట్సే లేవు. దాంట్లో మాట్లాడుకునే 2 పాయింట్లు కూడా తనుజ గురించే ఉంది. మీరు అనుకుంటా ఉంటారు ఏమి ఊరికే తనుజ తప్ప ఎవరు కనిపించలేదని. నిజంగా తనుజ తప్ప ఎవరు కనిపించట్లే. ఏదైనా పాజిటివ్ అయినా తనుజనే కనిపిస్తుంది, నెగిటివ్ అయినా తనుజనే కనిపిస్తుంది. బట్ నిన్న నామినేషన్స్ మాత్రం అతిలోక సుందరి అని చెప్పేసి, అంటే నాగార్జున గారు అతిలోక సుందరి కదా, అతి చేసే సుందరి అని చెప్పేసి అనాలి అన్నారు కదా. నిజంగా చాలా అతి చేస్తుంది అనేసి అనిపించింది నామినేషన్స్లో. అబ్బా స్వామి, ఆ డెమాన్ పవన్తో చేసిన నామినేషన్ కానీ, ఇమాన్యుయల్తో చేసిన నామినేషన్ కానీ నాకు ఇక్కడే జనాల మీద కాలుతూ ఉంటుంది. ఇదే అంటే నేను కంపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇట్స్ నాట్ దాట్ ఏదో ప్రతిదాన్ని మా సీజన్తో రిలేట్ చేస్తాను అనేసి కాదు. మీకెందుకు అంత, జనాలకి ఎందుకు అంత బయాస్డ్ నేచర్? బిగ్ బాస్ బయాస్డ్, బిగ్ బాస్ ముద్దు బిడ్డ, పిఆర్లు అది ఇది అని మాట్లాడతారు. మ్యాక్సిమం జనాలే తెలుసా. జనాలకు ఒకరి మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉందంటే వాళ్ళు ఏం చేసినా మీకు పాజిటివ్గా అనిపిస్తుంది. వాళ్ళ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉందంటే వాళ్ళు ఏం చేసినా మీకు నెగిటివ్గా అనిపిస్తుంది. సేమ్ ఇదే నేను నామినేషన్స్ టైంలో నేను నామినేట్ చేయకుండా నేహాతో కూర్చొని వాదిస్తూ ఉన్నాను. అప్పుడు జనాలందరూ, నేను బయటకు వచ్చిన కమెంట్స్ చూస్తే, నామినేషన్ చేయకుండా నువ్వు క్లారిటీ తీసుకునేదానికి నామినేషన్ టైం ఎందుకు, నామినేషన్స్ అయ్యాకపోయి క్లారిటీ తీసుకోవచ్చు కదా, నామినేషన్స్ టైంలో నామినేషన్ చేయాలి కదా అనేసి అన్నారు. నిన్న తనుజ వచ్చి ఇమాన్యుయల్తో అంత మాట్లాడుతుంది, అంత చేస్తూ ఉంటుంది, ఇమాన్యుయల్ కోసం అంత సపోర్ట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి రోజంతా టైం దొరుకుతూ ఉంటుంది. అప్పుడు పోయి సార్ట్ చేసుకోకుండా కరెక్ట్గా నామినేషన్ ముందర ఇమ్ము మళ్ళీ యాక్టింగ్ అనేసి అనిపించింది నాకు. నువ్వు నా ఫ్రెండ్ ఇమ్ము, ఇక్కడేమో ఇమ్ము నా ఫ్రెండ్, అక్కడేమో కళ్యాణ్ నా ఫ్రెండ్, అక్కడేమో బర్నీ గారు నా ఫ్రెండ్, ఇంకో చోటేమో రితు నా ఫ్రెండ్. ఎక్కడ తగ్గట్టు అక్కడ మాట్లాడుతుంది అనేసి అనిపిస్తుంది. అబ్బా ఒకరి దగ్గరికి వెళ్ళిపోయేమో ఇమ్ము నువ్వే నా ఫ్రెండ్ హౌస్లో అని చెప్పేసి ఇమ్ము దగ్గర అంటుంది. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వు తప్ప నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేదంటుంది. సంజన గారి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ తప్ప నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరంటుంది. బర్నీ గారి దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు తప్ప నాకు ఎవరు లేరు నాన్న ఈ హౌస్లో ఉంటుంది. డెమోన్ దగ్గరికి వెళ్ళి నాకు రితునే ఫస్ట్ ప్రయారిటీ అంటుంది. ఏంద్రా ఇది? ఈ సేమ్ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు ఇచ్చేటప్పుడు మాది అనకాపల్లి, మాది వైజాగ్, మాది విజయవాడ, మాది చిత్తూరు, ఏ ఊరికి పోతే ఆ ఊరి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. సేమ్ అట్లే ఎవరు తగ్గట్టు వాళ్ళ మాట్లాడుతూ ఉంటుంది అనేసి అనిపిస్తుంది. ఆ తర్వాత డెమోన్ వచ్చి ఓకే సో ఇప్పుడు నామినేషన్ ఒక జోక్ అనేసి, అంటే జోక్ అయితే నవ్వు చాలా ఓవర్ అనిపించింది. అతి అనిపించింది. నిజంగానే ఎవరికైనా మండుతుంది. అంతసేపు నువ్వు ఇమ్ము అనేసి చెప్పిన తర్వాత నువ్వు నామినేట్ చేస్తున్నావు అనుకుంటే, నువ్వు అక్కడ నామినేట్ చేయకుండా వచ్చి నన్ను నామినేట్ చేస్తావు అంటే నాకు ఖచ్చితంగా మెరక పెట్టినట్టు ఉంటుంది. సో అది ఖచ్చితంగా డెమోన్ నాకు రియాక్ట్ అయింది, తప్పు కాదు. కాకపోతే డెమోన్ సైడ్ కూడా చాలా తప్పులు ఉన్నాయి ఈ మధ్య. అవునంటాడు, కాదంటాడు, లేదంటాడు, ఉందంటాడు, ఏదేదేదో మెంటల్గా బిహేవ్ చేస్తున్నాడు. బిసైడ్ హిమ్ బీయింగ్ సైకో, తనుజ సైక్గా బిహేవ్ చేస్తుంది. ఏదో సర్లే పీరియడ్స్లో ఉంది అని చెప్పేసి ఒకసారి చెప్తే ఓకే. ఎలకాలో పీరియడ్స్ ఉందంటే కష్టం జీవితాంతో. నెలకు 4 రోజులు వస్తుంది. అది అర్జున్ రెడ్డి డైలాగ్ ఉంది కదా, నెలకు 4 రోజులు వస్తే నెలబారిగా ఉంటే కష్టం అని చెప్పేసి. ఎలకాలం ఇదేనా?
ఎప్పుడు మూడు స్వింగ్స్ అయినా. ఏమన్నాడు అసలు డెమాన్ ఇంతసేపు జోక్ చేశాడంటే నవ్వు, అది జోక్ వేస్తే నవ్వు, ఎవరికైనా బిగ్ బాస్ కావాలంటే బిగ్ బాస్ చెప్తాడు అని వెంటనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చుంటాడు. తనుజ మీ క్లారిటీలు మళ్ళీ ఇచ్చుకోండి, ఫస్ట్ నామినేషన్ చేయండి అనేసి. అప్పుడు ఎవరైనా వెక్కిరిచ్చుంటే బాగుండేది అని అప్పుడు డెమాన్ నవ్వుంటే అప్పుడు తనుజ కాలు ఉండేది. అప్పుడు ఏం మాట్లాడకుండా బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ అని చెప్పేసి ఇంక పరుగు పోయింది, ఎట్లా కవర్ చేసుకోవాలి తెల్లా, నామినేషన్ చెప్పేసి నామినేట్ చేసింది. నామినేట్ చేసిన రీజన్ అంతా ఓకే. ఇప్పుడు తనుజ డెమాన్ని నామినేట్ చేస్తే డెమాన్ తిరిగి తనుజ నామినేట్ చేస్తాడు కదా, ఎందుకంటే ఉండేదే తక్కువ ఆప్షన్స్, ఖచ్చితంగా నామినేట్ చేస్తారు కదా. సో డెమాన్ వచ్చి తిరిగి తనుజ నామినేట్ చేస్తుంటే ఫుల్ హైపర్ అయిపోతుంది. ఆ అబ్బాయి చెప్పే పాయింట్ ఒకటి, ఆ పిల్ల హైపర్ అయ్యే పాయింట్ ఒకటి. ఏమని చెప్పినాడు డెమాన్ వచ్చి, నీకు ఇంట్లో సపోర్ట్ లేదు అనేసి అన్నావు కదా, నీకు ఇంట్లో సపోర్ట్ ఉంది అలా అనకు అన్నాడు. దానిలో ఏమిదా ఉంది, దాన్ని భూతద్దం పెట్టుకొని దాని వెనకాల అవును నేను ఇన్ని వారాలు సర్వైవ్ అయింది సపోర్ట్తోనే, లేకపోతే నాకు సీనే లేదు అది ఇదని చెప్పేసి అరిచేసి గిరిచేసి పోయి బాటిల్ ఎత్తి నెత్తికి పాలు కొట్టేసుకొని ఏందది ఎత్తి కాకపోతే చాలా చాలా ఓవర్ అనిపించింది. దీన్ని కూడా మీరు వావ్ ఆల్ఫా ఫీమేల్ ఆల్ఫా ఉమెన్ అని చెప్పేసి కింద కమెంట్లో పెట్టుకుంటూ వచ్చినంటే నేనేం బేకలేను, కానీ చాలా చాలా అనిపించింది. మీ సీజన్లో నువ్వు అతి చేస్తున్నావులే అంటే నా సీజన్లో నేను అతి చేస్తున్నాను అంటే ఈ సీజన్లో తనుజ కూడా అతే చేస్తూ ఉన్నది. అతే అనిపించింది. నేను అతిక ప్రసంగి, ఓకే నేను ఒప్పేసుకున్నా. తనుజను ఒప్పుకోవాలంటే అతిక ప్రసంగి అనేసి. నా దగ్గర ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నా మైనస్లు నా బొక్కలు నాకు తెలుసు. నా బొక్కలు నాకు తెలిసినప్పుడు నా బొక్కలు వేరే ఎవరైనా వచ్చి చెప్పినా అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. దట్ ఈస్ మీ, దట్ ఈస్ గీత్ రాయల్. నాకు నా తప్పును యాక్సెప్ట్ చేసే గట్స్ ఉంది. అందరికి ఉందా? మీలో అందరికి ఉందా? చిటికేసి మాట్లాడుతున్నా, మీలో అందరికి ఉందా? లేదు. ఓకే, సో నిన్న అక్కడ నాకు చాలా అనిపించింది. పోయి తలపగలు కొట్టుకునేసింది ఏంది. దాని తర్వాత ఆపలే రిలీజ్ అయిపోయింది. అబ్బా సాయిరా, మా చెల్లి వచ్చి చెప్పింది నన్ను ఇంత రియాక్ట్ అవ్వద్దని, మా చెల్లి వచ్చి చెప్పింది నన్ను నవ్వుతూ ఉండమని చెప్పి అనేసి చెప్పి ఇంకా అయ్యో జనాల్లో నెగిటివ్గా వెళ్ళిపోతున్నామో చాలా అతి చేస్తున్నానేమో అని చెప్పేసి కూర్చొని ఆ పిల్ల ఏడుస్తా. సంజన గారు వచ్చి ఆ పిల్లతో మాట్లాడుతూ ఉంటే కూడా, సంజన గారు మా అమ్మకి నేను అలా సీరియస్ అయింది కూడా నచ్చదు, ఇంకా నాకేంటో నాకు అర్థం కావట్లేదు, నేను చాలా హైపర్ అయిపోయాను, చాలా ఏడ్చాను, చాలా అరిచేసాను, చాలా ఇది చేశాను అని చెప్పేసి ఆ పిల్ల 10 మంది చెప్పుకుంటా ఆ పిల్ల అంటే ఇక జనాలందరికీ అయ్యా తనుజ రియలైజ్ అయిందిరా, పాపం తను ఏం చేసిందో తను రియలైజ్ అయిందిరా అని చెప్పేసి జనాలు అనుకోవాలన్నమాట. ఆ మారిగా మొత్తం అందరి దగ్గర ఇది చేసి పెట్టి చాలా తెలివైందబ్బా తనుజ, చాలా 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 తెలివైంది. ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఎట్లా బిహేవ్ చేయాలో, ఏ కెమెరా ముందు ఏ రకంగా ఇది చేయాలో, ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలో సూపర్గా తెలుసు. సో బేసిక్గా ఆ తెలివిని ఐ అప్రిషియేట్ దట్ తెలివి. నాకు తెలివిగా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. సో ఆ తెలివిని నేను అప్రిషియేట్ చేస్తాను, కానీ ఆ తెలివి వల్ల ఆపోజిట్ పర్సన్కి డ్యామేజ్ అవుతుంది కొన్నిసార్లు. ఆ పాయింట్ని అయితే నేను యాక్సెప్ట్ చేయను. సో ఈ పిల్లని వచ్చి నామినేట్ చేస్తే డెమాన్ నామినేట్ చేస్తాడనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. డెమాన్ నామినేట్ చేశారు కాబట్టి హైపర్ అయిపోయానంటే నువ్వు నామినేట్ చేసి తిరిగి నామినేట్ చేయడా? పిల్ల ఒక పిల్లిని కూడా ఒక రూమ్లో వేసి కొడతా ఉంటే మా పిల్లిగాడిని రూమ్లో వేసి కొడతా ఉంటే ఎవరైనా మా పిల్లిగాడు కూడా ఒక రోజుకి సీరియస్ అవుతాడు బుజ్జోడు. అట్లాంటిది డెమాన్ పవన్ అవడా అవుతాడు కదా, సేమ్ అంతే అదే జరిగింది ఇక్కడ కూడా. సో అది అనిపించింది. దాని తర్వాత ఈరోజు ప్రోమోల విషయానికి వస్తే, సో ప్రోమోలు చూసి మనము ఎపిసోడ్ని జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే ప్రోమోలు వేరే ఉంటాయి, ఎపిసోడ్లు వేరే ఉంటుంది, లైవ్లో వేరే వస్తూ ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు ప్రోమో కట్స్లో ఎవరో కాల్ పని ఓకే. సో కొన్నిసార్లు ప్రోమోలో కూడా చాలా నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది, బట్ ఎపిసోడ్లో చూసిన తర్వాత అంత పాజిటివ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంత లేదే ఇక్కడ మనమే ఓవర్గా ఊహించుకున్నాం మేము ప్రోమోలు చూసి అనేసి అనిపిస్తుంది. సో ఈరోజు ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు సేమ్ తనుజని చూస్తే అట్లే కోపం వస్తుంది. అంటే మొత్తం హౌస్ డెసిషన్ ఆ పిల్ల ఒకటే తీసేసుకునిందా అని చెప్పేసి, ఫస్ట్ ముగ్గురు మగపిల్లకి వెళ్ళిపోవాలి అనేసి అంటే ఫస్ట్ ముగ్గురు పోవాలి అనేసి అంటే మీరే డిసైడ్ చేసుకోండి అంటే సంజన గారు వచ్చి నేను ఆడతాను నాకేం ప్రాబ్లం లేదు అనేసి అంటుంది. అని నేను వెంటనే ఫస్ట్ కళ్యాణ్ డెమాన్ ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు వెళ్తారు ఫస్ట్ అని చెప్పేసి తను డిసైడ్ చేస్తుంది అకార్డింగ్ టు ద ప్రోమో. సో ఆ ప్రోమో జరిగిన తర్వాత వాళ్ళకి ప్రాసెస్ చేసుకునే దానికి టైమే లేదని చెప్పేసి రీతు ఒక ఆర్గ్యుమెంట్ పెడుతుంది. అప్పుడే బిగ్ బాస్ ఇచ్చారు, టైం ఎందుకు ఇచ్చారు, పెరికేదానికి ఇచ్చారా? సో కనీసం నన్ను ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించడానికి నువ్వు టైం ఇవ్వలేదు అనేసి. రితు చాలా హైపర్, తనుజ హైపర్, ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు బాగుంది. మొన్న నామినేషన్స్లో కూడా రితు నిజంగా ఈ పాయింట్ మాత్రం మార్చుకోవాలబ్బా, ఎంత చెప్పినా రితు ఈ పాయింట్ మార్చుకోవట్లేదు. నిన్న నామినేషన్స్ ఎపిసోడ్లో కూడా డెమాన్కి తనుజకు మధ్యలో గొడవ జరుగుతుంటే రితు ఎందుకు మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి? సంబంధమే లేకుండా జరిగేది గొడవ ఎవరికి? డెమాన్కి తనుజకు మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్. రితు అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి అలా మాట్లాడకండి, నేనేం సపోర్ట్ లేకుండా వచ్చానా, నేను వాడు సపోర్ట్ చేస్తే వచ్చానా, అనవసరంగా ఇన్వాల్వ్మెంట్.
ప్రతిసారి అనవసరమైన ఇన్వాల్వ్మెంట్ అనేది అనిపిస్తుంది. ఇప్పుడు నిద్రమత్తులోనే మాట్లాడుతున్నాను నేను, ఏంటో నాకు మూదే పట్టేసినట్టుంది, ఫుల్ మత్తుగానే ఉంది. ఎంతసేపు పడుకున్నా నిద్ర సరిపోవట్లా, సుత్తేది ఇక్కడ. సో అట్లా ఎక్కడా రితు వచ్చి అనవసరంగా స్టాండ్ తీసుకుంటుంది అనేసి అనిపిస్తుంది. ఈరోజు కూడా ఫస్ట్ ప్రోమో ప్రకారం తనుజని చూస్తూ ఉంటే బాబా ఘోరం అనేసి అనిపిస్తుంది. ఏంది స్వామి వచ్చి వాళ్ళ డిసైడ్ అంటే ప్రోమో ప్రకారం అట్లా అనిపించింది. ఎపిసోడ్లో చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా మారుతుందేమో ఒపీనియన్. ఏందో వాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి దూరేసి ఈ పిల్ల మాట్లాడేసేది ఏందో, ఈ పిల్ల డిసైడ్ చేసేసేది ఏందో, బిగ్ బాస్ చెప్పేసేది ఏందో. దాని తర్వాత రితు కూడా హైపర్లే. రితు కూడా నాకు ఆలోచించుకోవడానికి టైం లేదు తనుజ. ఎంతసేపు కావాలా టైము? రితు కూడా చాలా తెలివైంది, కానీ అట్లా తెలివి లేదు అనేసి చెప్పుకొని ఆ పిల్ల అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ షీఈ్ ఆల్సో వెరీ బ్రెయినీ అని చెప్పేసి నాకు అనిపించింది. అది ఈరోజు ప్రోమోలు. థర్డ్ ప్రోమో ప్రకారం గైస్ అక్కడ తనుజ ఉమెన్ కార్డ్ యూస్ చేసేదే కాకుండా ఇక్కడ తనుజ పిఆర్ కూడా ఉమెన్ కార్డ్ యూస్ చేస్తూ ఉంటుంది. ఏమని, ఒక ఫీమేల్ విన్నర్ అవుతా ఉంటే తట్టుకోలేకపోతున్నావా, అందుకని తనుజ ఒక ఆడపిల్ల అయినా కూడా ఇట్లా చేస్తోంది, ఆడపిల్ల అయితే చేస్తూ ఉంది, ఏంది గొప్పతనమా, ఆడపిల్లలు చేయకూడదా, ఆడపిల్లకి ఏం అవ్వకూడదా, ఇదంతా ఓవర్, చాలా ఓవర్. తనుజ పిఆర్ తనుజ కమెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఓవర్. అట్లా ఉమెన్ కార్డ్ యూస్ చేయబాకండి. ఆడపిల్ల గెలుస్తూ ఉంటే ఆడపిల్లగా నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఏంది ఆడపిల్ల మెంటలా ఎట్లా. I respect LGBTQ. All the genders are same to me. Be it a female, be it a men, be it a transgender, be it a lesbian, be it a gay, be it a queer. ఎవరైనా అందరూ ఒకటి. సబ్కా మాలిక్ ఏక్ హే, అది మ్యాటర్. దాని తర్వాత సో అనవసరంగా ఉమెన్ కార్డ్ తీసుకొని రావద్దండి. ఆ పిల్ల ఎట్లో మొత్తం ఉమెన్ కార్డ్ తీసుకొస్తూ ఉంటుంది తనుజ, మీరు మాత్రం ఉమెన్ కార్డ్ తీసుకొని రావద్దండి. ఈరోజు ఎపిసోడ్లో డెమాన్ పుష్ చేస్తూ ఉంటే అట్లే పుష్ చేస్తాడు, అట్లే చేస్తారు. గేమ్ అంటే అట్లే ఉంటాయి. నన్ను ఎత్తి రోల్ చేసి మడత పెట్టి కాజా చేస్తున్నారు. నన్ను మడత పెట్టేలా అదొక ఏ టాస్క్లో నన్ను మడత పెట్టేసి కాళ్ళు చేతులు పట్టుకునేసి ఏదో కిడ్నాప్ చేసేటట్టు పట్టుకోలేదా? దట్ ఈస్ టాస్క్, యూ డోంట్ హ్యావ్ టు కంప్లైన్ అబౌట్ ఇట్. ఫిజికల్ టాస్క్లు అట్లే ఉంటాయి. ఈ టాస్క్లో తను గెలవాలి అంటే ఎవరైనా అట్లే చేస్తూ ఉంటారు. దానికి అలా తోసిస్తావా, ఎలా చేస్తారు మీరు అని ఇనాయ సుల్తాన్ అలాగ అడిగితే అట్లా కష్టం కదా. సో ఈ వారం 6 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఈ 6 మందిలో నేను యాక్చువల్లీ డేంజర్ ఎవరికి అనుకున్నానంటే బర్నీ, సంజన, సుమన్కి డేంజర్ అనేసి అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కొంచెం లీస్ ఓటింగ్లో ఉన్నారని. బట్ ఇప్పుడు యాక్చువల్లీ రితుకి ఎక్కువ డేంజర్గా ఉంది. రితు మామూలుగా చాలా బాగా ఆడుతుంది, కానీ ఈ వారం ఎందుకో రితు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బికాస్ రితు వాజ్ యాక్చువల్లీ స్టాండింగ్ లో ఇన్ ద నామినేషన్స్. చాలా బాటమ్ 2లో ఉంది రితు అండ్ సుమన్ చాలా బాటంలో ఉండేది. చాలా మైండ్ బ్లాక్ అయిపోయేలాగుందనమాట. ఎందుకంటే రితు వచ్చి డెమోన్ తర్వాత పొజిషన్లో ఉండేది ఎప్పుడు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ డోంట్ నో వై రితు అట్లా కిందికి దిగిపోయింది ఏమని చెప్పేసి నాకు తెలియదు. ఏమో మళ్ళీ జనాల్లో ఏమన్నా అయిపోయిందా, లేకపోతే బర్నీ గారికి ఎక్కువ సపోర్ట్ ఉంది రితు కంటే, అదేంటో నాకు అర్థం కావట్లేదు. సో ఈ 6 మంది నామినేషన్స్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా. అండ్ ఆల్సో ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీ పాస్ పిలిపోచ్చు, ఓకే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఉందా లేదా మనకు తెలీదు. బట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంటే మేబీ ఈ వారం సుమన్ శెట్టి కాకుండా బర్నీ గారు ఎలిమినేట్ అయ్యేలాగా కూడా ఉండకపోవచ్చు. బికాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూస్ చేస్తారనేసి అనుకుంటున్నా. బట్ ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎట్లుంటుందనేసి మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి సీజన్లో వాళ్ళకి నచ్చినట్టే మారుస్తూ ఉంటారు అబ్బా రూల్స్. ఒకసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూస్ చేస్తే నో ఎలిమినేషన్ అయిపోతుంది. ఇంకొకసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూస్ చేస్తే ఆ పర్సన్ కాకుండా ఈ పర్సన్ ఎలిమినేట్ అయిపోతారు. అట్లా చాలాసార్లు చాలా రకాలుగా జరిగింది. మా సీజన్లో కూడా 5 మా ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూస్ చేసుకుంటే రాజు ఎలిమినేట్ అయిపోయినాడు. కొన్ని సీజన్స్లో అదే సీజన్ 4లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూస్ చేసినప్పుడు నో ఎలిమినేషన్ పెట్టేస్తున్నారు. సో అట్లా వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది. సో ఈ వారం నామినేషన్స్లో టాప్ 1 పొజిషన్లో ఉండేది తనుజ. అయితే కళ్యాణ్ ఉంటాడు, లేకపోతే తనుజ ఉంటుంది. వీరిద్దరే ఉంటారు. ఇమాన్యుయల్ ఉంటాడా లేదా తెలియదు, ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేషన్స్లోకే రాడు. వచ్చిన ఒక్కసారి తనుజ కళ్యాణ్ ఇద్దరితో పాటు నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి ఎవరు టాప్లో ఉన్నారనేసి అప్పుడు తెలియలేదు. సో ఇమాన్యుయల్ ఏమో మరి నాకేం అర్థమే కావట్లేదు. ఓకే, సో ఇమాన్యుయల్ మేబీ ఉండుంటే సెకండ్ పొజిషన్లో ఉంటాడా, థర్డ్ పొజిషన్లో ఉంటాడా, అసలు ఇంతవరకు ఇమాన్యుయల్ ఓటింగ్ ఏంటి, ఇమాన్యుయల్ ఓట్ బేస్ ఎలా ఉంది అనేసి కూడా తెలియట్లే. ఎందుకురా అంటే నామినేషన్స్లోకి రావట్లేదు కాబట్టి. ప్రాపర్గా నామినేషన్స్లోకి వస్తే ఓట్ బేస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనము కనీసం ఒక అనాలిసిస్ చేయొచ్చు. అసలు అనాలిసిస్ చేయలేకపోతున్నాం. ఇట్స్ లైక్ దాట్. ఓకే, సో ఫస్ట్ తనుజ ఉంది. ఫస్ట్ టాప్ 1లో తనుజ ఉంది. ఆబ్వియస్లీ ఫర్ సో మెనీ రీజన్స్. కొంతమందికి చాలా నచ్చింది తన బిహేవియర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. తను అందంతో పడేస్తుంది, కొన్నిసార్లు మాటలతో పడేస్తుంది, వాయిస్తో పడేస్తుంది. బట్ నాకైతే కొంచెం ఇరిటేషన్ వస్తుంది అప్పుడప్పుడు. నేను ఇరిటేట్ అయ్యేదంత సీన్ లేదు, ఎందుకంటే నా విషయంలోనే చాలామంది ఇరిటేట్ అయిపోయినారు ఇప్పటివరకు. కాబట్టి నాకు కొన్నిసార్లు నా బిహేవియర్కి మీరు ఇరిటేట్ అయినప్పుడు తన బిహేవియర్కి ఎందుకు మీకు ఇరిటేషన్ రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ప్రాబబ్లీ బికాస్ నేను అందంగా ఉండనండి.
నేను అందంగా ఉండనని మీ అందరూ నేను నెగిటివ్గా కనిపిస్తాను నాకు తెలుసు. ఓకే, సో సెకండ్ పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్, బికాస్ ఆఫ్ హిజ్ టాస్క్స్ అంతే. తన బిహేవియర్ ఈ మధ్య నాకు నచ్చట్లేదు. మొన్న కూడా నాగార్జున గారి దగ్గర ఏమో నామినేషన్స్ టైంలో ఏమో నేను ఓకే అనలేదు, నువ్వు ఏమో అనలేదు, నేను చాలా సైలెంట్గా కూర్చున్నాను, నేనేం మాట్లాడలేదు అన్నాడు. మళ్ళీ నాగార్జున గారు వచ్చి వీడియో చూపించిన తర్వాత అవును సార్ నేను అన్నాను, కానీ నేను అది క్యాజువల్గా అన్నాను, నేను సపోర్ట్ చేస్తానేసి నేను చెప్పలేదు సార్, వాడేలా అనుకుంటాడు సార్ అని చెప్పేసి దాని గురించి మళ్ళీ మాట్లాడాడు. ఇదంతా నాకు నచ్చలే, ఐ డోంట్ లైక్ ఇట్. అదంతా బ్యాడ్, వెరీ బ్యాడ్, పెండా అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, వీడియో చూపించక ముందు వరకు నేను అనలేదు నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసి వీడియో చూపించిన తర్వాత నేను ఉన్నాను సార్, కానీ ఇట్లా చేశాడు అట్లా చేశాడు అనేసి మళ్ళీ బ్యాక్ స్టాబ్ ఇచ్చేసి నాట్ నైస్. థర్డ్ పొజిషన్లో షాకింగ్, ఇట్ ఈస్ వెరీ షాకింగ్ టు మీ, షాకింగ్. థర్డ్ పొజిషన్లో సంజన ఉంది. ఎట్లా రా స్వామి సంజన గారు ఇంత ఓటు ఎలా వస్తూ ఉంది? జనాలందరికీ ఏం నచ్చుతుంది సంజన గారిలో నాకు నిజంగా అర్థం కాల. నిన్న సారీ చెప్పమని కూడా చెప్పలేదు, ఆ సారీ చెప్పని దానికి కూడా జనాలందరూ పుష్ప రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చినారు. నేను సారీ చెప్పను, నేను తగ్గేదేలే, బిగ్ బాస్ హౌస్ నుంచి అయినా బయటికి పోతా కానీ సారీ చెప్పడానికి రెడీగా లేరు, తగ్గేదేలే తగ్గేదే సంజన అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. దిస్ ఇస్ రియల్లీ అ షాకర్ టు మీ. ఎట్లా నచ్చుతుంది మీకు? నాకైతే సుతంగా నచ్చట్లేదు. ఒరే స్వామి ఏందో ఆమె పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేసి కూడా అర్థం కాదబ్బా. ఆమెతో మంచిగా ఉంటే వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తే కూడా మళ్ళీ వాళ్ళతో వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెతో పాజిటివ్గా లేకపోతే వాళ్ళతో ఏదో వెరైటీగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టేసుకుంటుంది. ఏందో ఇంకా ఆమె ఒక వెరైటీ క్యారెక్టర్. ఆమె ఎట్లా నచ్చిందో నాకు అర్థమే కావట్లేదు నిజంగా. ఐ హ్యావ్ నో ఐడియా హౌ యూ ఆల్ ఆర్ లైకింగ్ హర్. తర్వాత బర్నీ గారు, ఇది కదా షాకర్. రితు కంటే ఎక్కువ బర్నీ గారికి ఓట్స్ వస్తుంది. మేబీ బికాస్ బర్నీ గారు ఇప్పుడు ఆయన గేమ్ ప్లే మొత్తం మార్చేసి ఈ మధ్య ఫుల్ జాలీ టైప్స్లో ఉన్నారు కాబట్టి మేబీ బర్నీ గారు కూడా చాలా ఎక్కువ ఓటింగ్స్ వస్తుంది అనుకుంటా. అండ్ టాస్క్లు కూడా చాలా బాగా ఆడుతున్నారు, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సేఫ్ గేమ్ కూడా కొంచెం తగ్గించారు కాబట్టి ప్రాబబ్లీ హీస్ గెటింగ్ మోర్ ఓట్స్. రితుకి ఎందుకు ఓటింగ్ తగ్గింది అని ఐ హ్యావ్ నో క్లూ. బికాస్ రితు వాజ్ స్టాండింగ్ థర్డ్ ఇన్ ది ఓటింగ్ ఇంతకు ముందంతా, బట్ ఇప్పుడు బాటమ్ 2లో ఉంది రితు. సో రితు ఈజ్ ఇన్ డేంజర్ జోన్ ఇన్స్పైట్ ఆఫ్ హర్ ప్లేయింగ్ సో వెల్. ఆర్గ్యుమెంట్స్ చాలా బాగా పెట్టిన, డెమాన్ కోసం స్టాండ్ తీసుకున్నా, ఏం చేసుకున్నా ప్రాబబ్లీ డెమాన్ గేమ్ ఏమన్నా రితు వల్ల పోతా ఉంది అని చెప్పేసి రితుకి ఓట్స్ తగ్గిపోతా ఉన్నాయో, లేకపోతే అనవసరం అయిన ప్లేసెస్లో కూడా డెమాన్ కోసం స్టాండ్ తీసుకుంటా ఉందని చెప్పేసి ఏమైనా పోతా ఉందో, లేకపోతే కళ్యాణ్కి అగేన్స్ట్గా ఉందని జనాలు ఏమైనా కన్సిడర్ చేయట్లేదు. ఐ డోంట్ నో. దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ పీపుల్ టు నాట్ ఓట్ టు సంబడి. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ పీపుల్ ఫర్ నాట్ ఓటింగ్ రితుకి ఏదున్నా ఈ పిల్ల మంచి పిల్ల కాదు, ఈ పిల్ల టాస్క్లు బాగా ఆడుతుంది అనేసి ఉంది, కానీ ఈ పిల్ల మంచి పిల్ల అని చెప్పేసి జనాల్లో పాజిటివిటీ కొంచెం తగ్గింది. ఐ డోంట్ నో మళ్ళీ ఎందుకు అనేసి. బట్ లీస్ట్లో అయితే సుమన్ గారు ఉన్నారు కాబట్టి ఐ గెస్ ఈ వారం సుమన్ శెట్టి ప్రభంజనం ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నా. మాక్సిమం సుమన్ శెట్టినే ఎలిమినేట్ అవుతాడు అనేసి అనుకుంటున్నా. హౌస్ అందరూ కూడా సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతారు అనేసి అనుకుంటా ఉన్నారు. రితు కూడా చాలా తెలివిగా ప్రతిసారి ఎవరైతే లీస్ట్ ఓటింగ్లో ఉంటారో వాళ్ళకే నామినేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా తెలివిగా అనాలిసిస్ చేసుకొని ఎవరో ఆల్రెడీ బిగ్ బాస్ వాళ్ళు ఎవరో ఆల్రెడీ తనకు చెప్పినట్టు లీస్ట్ ఓటింగ్స్ ఉండే వాళ్ళని ఓట్ చేస్తామంటే మనం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆ రకంగా లీస్ట్ ఓటింగ్ ఉండే వాళ్ళని ఎప్పుడు నామినేట్ చేస్తూ ఉంటుంది. అట్లే ఈ వారం సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఇది జరిగింది. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఆల్రెడీ చాలా శక్తులు ఇచ్చేశారు, పవర్లు ఇచ్చేశారు. స్పైడర్ మ్యాన్ పవర్ లాగా, సూపర్ మ్యాన్ పవర్, థార్, అవెంజర్స్ అందరి పవర్ లాగా ఈ సీజన్లో పవర్ అస్త్రాకు 3 పవర్లు, గోల్డెన్ బజర్ పవరు, దాని తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్, ఈ ఫైర్ స్టామ్స్ వచ్చిన వాళ్ళందరికీ మనుషులకు ఒక పవరు, ఇన్ని పవర్లు పవర్ఫుల్ సీజన్, పవర్ హౌస్ లాగా, పవర్ హౌస్ కుకులి పవర్ హౌసే లాగా మొత్తం పవర్ హౌస్ సీజన్ లాగా అందరికీ ఆల్రెడీ ఫస్ట్ నుంచి పవర్లతోనే బతికింది ఈ సీజన్ మొత్తం. ఎలిమినేట్ చేసే పవర్ ఉంటుంది, ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ఉంటుంది, నామినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ఉంటుంది, నామినేట్ చేసే పవర్ ఉంటుంది, ఇట్లా రకరకాల పవర్లు ఉన్నాయి ఫుడ్ పవర్లతో సహా. సో ఆ పవర్ అన్నిటితో కలిపి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఇంకొక పవర్. సో ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి వస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, ఎవరైతే డేంజర్ జోన్లో ఉండి, ఇప్పుడు రితు ఉంది, రితు డేంజర్ జోన్లో ఉన్నా కూడా షీ ఈజ్ యాక్చువల్లీ ఎలిజిబుల్ టు
గో టు టాప్ 5. సో రితు సేవ్ అవ్వాలి అనేసి అంటే అయితే రితుకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావాలి, లేకపోతే డెమాన్కి రావాలి. డెమాన్కి ఆల్రెడీ టికెట్ ఫినాలే రావాలనేసి కోరుకుంటున్నాం కాబట్టి రితుకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే బాగుంటుంది, రితు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకవేళ రితు కాకపోయినా తనుజాకి వస్తే కూడా రితు సేవ్ అవ్వాలని చెప్పేసి తనుజ యూస్ చేస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో లేకపోతే కళ్యాణ్కి వచ్చినా కూడా రితుకి యూస్ చేస్తాడు. సో అట్లా రితు ఈజ్ యాక్చువల్లీ డిజర్వింగ్ ఫర్ టాప్ 5. సో ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది వాళ్ళకి వస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? ఇన్ని పవర్లు ఉన్నాయి, ఇంకా ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవసరం లేదు, డైరెక్ట్గా నోరు మూసుకొని జనాల ఓట్ల ప్రకారం ఎలిమినేట్ చేయండి అనేసి మీరు అనుకుంటున్నారా? అది. సో this is what I felt about eviction free pass, about today's promos and yesterday's nominations and voting analysis. మీకేమనిపించింది అది కింద కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఎడితే కలుస్తాం. ఎపిసోడ్ రివ్యూలో చూసారు నా ఫేస్, ఇక్కడ చూసారా, ఇక్కడ ఎంత క్లియర్గా ఉంటుంది డైలీ నా ఫేస్. హీట్ ఎక్కువైపోయింది బాడీలో. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాం. అందరికీ సైనింగ్ ఆఫ్. బై గైస్, ఐ లవ్ యూ. అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి.